హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. ఇప్పటి వరకు మనము 14 అధ్యాయాల్ని చక్కగా అర్థం చేసుకుంటూ చదువుకుంటున్నాం కదా. ఈరోజు నుంచి 15వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం. ఏంటది? పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నమాట. ఇంకా దీనిలో మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఆయన చెప్పేది ఏంటి అనేది. మొదలు పెట్టేద్దామా? ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీభగవానువాచ. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. ఇలా భగవానుడు పలికట్ట. ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలంగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, వేదాలే పర్ణములుగా. అంటే ఏంటి? ఇక్కడ ఒక చెట్టుని వర్ణించినట్టు వర్ణిస్తున్నాడన్నమాట. చెట్టుకి మూలం పరమేశ్వరుడు, కాండము బ్రహ్మ, అలాగే ఆకులు వేదాలన్నమాట. ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది, అంటే శాశ్వతమైనదన్నమాట. ఈ సంసార వృక్షతత్వాన్ని మూల సహితంగా తెలిసినవాడు నిజంగా వేదార్థములను ఎరిగినవాడు. అలాగే ఇక్కడ ఆది పురుషుడైన నారాయణుడే వాసుదేవుడు. అతడు నిత్యుడన్నమాట, అనంతుడు, అందరికీ ఆధారమైనవాడు. ఉన్నతోన్నతమైన వైకుంఠధామాన సగుణ రూపంలో నివసించుచూ ఉండేవాడు. ఆ మాయావతి సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు. అతడే ఈ సంసార వృక్షమునకు కావలసిన వాడగుట వలన ఆయన ఊర్ధ్వమూలంగా చెప్పబడ్డారన్నమాట. అలాగా ఆ పరమేశ్వరు నుండి ఉత్పన్నమై అతను నిత్యధామమునకు అధోభాగమునన్నమాట, బ్రహ్మలోకంలో హిరణ్యగర్భుడైన బ్రహ్మ నివసిస్తూ ఉంటాడు. అతడే ఈ జగత్తు విస్తృతం చేయడానికి ముఖ్యమైన శాఖ. కనుక అతడు ఈ సంసార వృక్షానికి అధశాఖగా చెప్పబడుతున్నాడు. మరి ఈ వృక్షానికి శాఖారూపమైన బ్రహ్మ వలన ప్రకటితమైనవేంటి? వేదాలు. అవి యజ్ఞ ఆది కర్మల ద్వారా ఈ వృక్షాన్ని రక్షించి వృద్ధి చేస్తూ ఇంకా దాని శోభను పెంచుతూ ఉంటాయి. కనుక వేదాలని పర్ణాలు అని అనడం జరిగింది. ఈ వృక్షానికి మూల కారణమైన పరమాత్మ అవ్యయుడు. ఇంకా ఇది అనాది కాలం నుండి అవిచ్ఛిన్నముగా వస్తోంది. కనుక ఈ సంసార వృక్షమును అవ్యయం అని అనడం జరిగింది. భగవంతుని యోగమాయ వలన ఉత్పన్నమైన ఈ సంసారము క్షణభంగురము, అంతేగాక నశ్వరము, దుఃఖరూపము. దీని యొక్క ఆలోచన మాని, దీని యందుండే చింతను మాని కేవలం పరమేశ్వరుణ్ణే నిత్యము నిరంతరము అనన్య భక్తితో ఆలోచన చేయటం వలన, అంటే చింతన చేయటమే వేదసారాన్ని తెలుసుకొనట అవుతుందన్నమాట. చూడండిరా, ఒక్క శ్లోకంలో ఎంత అర్థాన్ని నిబిడీకృతం చేసి ఉన్నారో
చూడండి. మరి అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. మరి ఈ సంసార వృక్షము అనే త్రిగుణములు అనేటి ఈ సంసార వృక్షాన్ని త్రిగుణములు అనేటువంటి జలాలు తడుపుతూ ఉంటాయి. ఆ జలములతే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యగ్ధోనులలో జన్మించు ప్రాణులు అంటే చిగుళ్ళే. విషయభోగాలు ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. ఈ మనుషులకి కర్మానుసారంగా బంధించు అహంకార మమకారములు అనేవి ఒక వాసనలు అన్నమాట. అవే వాసనలు అనేటటువంటి వేర్లు ఓడలు అన్ని లోకాలలోనూ కింద పైన వ్యాపించి ఉన్నాయి. మరి ముఖ్య శాఖ అయిన ఈ బ్రహ్మ నుండే సమస్త లోకాలు దేవ మనుష్య తిర్యగ్యోనులు ఉత్పన్నములై విస్తరించి ఉన్నాయి. కావున ఇవి ఇక్కడ శాఖలుగా చెప్పబడుతున్నాయన్నమాట. శబ్ద స్పర్శ రూప రసగంధాలనేటటువంటి 5 స్థూలదేహము ఇంకా ఇంద్రియముల కంటెను సూక్ష్మమగుట వలన వాటిని ఈ శాఖల యొక్క చిగురుటాకులు అన్నమాట. దీన్ని ఏమంటారు? ప్రవాళములు అని అనడం జరిగింది. అహంకార మమకార వాసనారూపములైన మూలాలు కేవలం మనుష్యులను వారి కర్మానుసారం బంధిస్తూ ఉంటాయి. ఇతర ప్రాణులు కేవలం పూర్వకృత కర్మల ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాయన్నమాట. మనుషులు మాత్రమే నూతన కర్మల్ని ఆచరించుటకు అధికారులు. మరి ఈ 2 శ్లోకాలు ఎంత అర్థమంటే చాలా సూక్ష్మంగా చెప్పుకునే మనకే 8 నిమిషాలు పట్టింది 2 శ్లోకాలను చెప్పుకుంటానికి. మరి ఇంకా పండితులైన వారైతే ఈ 2 శ్లోకాలను తీసుకొని 2 గంటలు 3 గంటలు కూడా విశదీకరించి మనకి ఇంకా తెలియజేస్తారన్నమాట. చూసారా, ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్న గొప్ప విశేషం అది. మరి మనం ఇప్పటి వరకు తెలుసుకున్న చదువుకున్న చెప్పుకున్న ఈ శ్లోకార్థాన్ని అందరికీ కూడా తెలియజేద్దామరా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. మీ గౌరీ పూర్ణ. బాయ్.